విరామం అనంతరం తిరిగి స్వాగతం. ఇప్పుడు అవన్నీ చెప్పినవి బానే ఉన్నాయి సార్. కానీ ప్రతిపక్షాల దృష్టి కవిత గారి మీద చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. ఇప్పుడు ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఎలా బదులివ్వవచ్చు? ప్రతిపక్షాలు చూసుకుంటే ఎప్పుడు చూసినా వాళ్ళకి ఏ పని చూసినా వాళ్ళకి చెడుగానే కనిపిస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తంగా చేసినటువంటి మన కవితక్క అసలు ఉద్యమంలో పాల్గొన్న గతంలో ఆమె తన వంతు నా యొక్క ఈ పండుగ విశిష్టతను నేను చాలా గొప్పగా తీసుకెళ్లాలి, తెలియని వారికి కూడా తెలియపరచాలి, మరి తెలిసేటట్టు చేసింది వాళ్ళ కవితక్క. మరి అలాంటి కవితక్క పైన వాళ్ళు చేయడం అంటే వాళ్ళ విధికే వదిలేస్తున్నాము. ఎప్పుడు చూసినా ఈ శక్తులు ఏం చేస్తున్నా ఒకటే పని పెట్టుకుంటాయి. కవితక్క పైనే కాదు, ఎవరు ఏ పని చేసినా కూడా వాళ్ళకి అది మంచిగా అనిపించదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న చేసి వాళ్ళు చేసే పనులే అవి కాబట్టి వాళ్ళకు ఏ మంచి పని చేసినా చెడుగానే కనపడతాయి, ఇంకే రకంగా చేసినా కూడా చెడుగానే కనపడతాయి. వాళ్ళకు మేము ప్రతిపక్షాలను మాకు ప్రజలు కావాలి, ప్రజలపైన మాకు విశ్వాసం ఉంది, మా పైన ప్రజలకు విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు ఏ పని చేసినా అంటే ఆ వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఏం చేశారని వస్తుంది? వాళ్ళకు చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది కదా సార్. అదేనండి, ఇప్పుడు చీర నేను ఇందాక అన్నా కదా, ఇప్పుడు ఒక చీర ఇచ్చేది, ఒక పట్టు చీర ఇవ్వాలి కానీ ఇలాంటి చీర గతంలో ఎవరు ఇచ్చారు? కవిత గారిని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? కవిత గారిని హైలైట్ చేయలే అక్కడ. కవిత గారే బతుకమ్మను అందరికి తెలిసే విధంగా తెలిసేటట్టు చేసింది అక్కడ. కవిత గారిని హైలైట్ చేయలేదు అక్కడ. కవిత గారు ఏంటంటే ఈ యొక్క బతుకమ్మ పండుగని, మన యొక్క ఈ తెలంగాణలో ఉన్నటువంటి బతుకమ్మ పండుగని విశ్వ వ్యాప్తంగా వ్యాప్తి చెందించింది. అంటే ఆమె ద్వారా ఆమెకు ఆ నాలెడ్జ్ ఉంది. అంటే బతుకమ్మ పండుగ గతంలో ఎట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు, గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు. అలాంటి పండుగను ఇవాళ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర సోదరిమణులు, మన సోదరిమణులే. ఇవాళ వాళ్ళు కూడా ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే తెలిసేది కాదు. ఇవాళ వాళ్ళు కూడా బతుకమ్మ పండుగ చాలా చక్కగా ఆడుతున్నారు. మనకంటే ముందే వాళ్ళు ముస్తాబై బతుకమ్మను పేర్చి బతుకమ్మను తీసుకొచ్చి మనతో పాటుగా ఆ మహిళలు కూడా ఆడుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా అది ఎంత సంతోషమైన వార్త. ఇవాళ అలాంటి పండుగ వాతావరణాన్ని కవితక్క తీసుకొచ్చిందంటే కవితక్క యొక్క ఆమె యొక్క పట్టుదల, ఈ పండుగని విశిష్టతను చెప్పించడం అనేది ఆమె యొక్క గొప్పతనం ఈ విషయంలో. అదే విధంగా కవిత గారిపై మరో వ్యతిరేకత వచ్చింది. అంటే ప్రతి ఏటా బతుకమ్మ అప్పుడు ముందు ఉండే కవిత గారు ఇప్పుడు ఈ ఏటా ఈ బతుకమ్మ పండుగల్లో, ఈ నవరాత్రుల్లో కనిపించడం లేదు. దీనిపైన మీ సమాధానం? కవితక్క ఇప్పటి నుంచే కాదు, చాలా సంవత్సరాల నుంచి ఈ బతుకమ్మ పండుగను ముందుండి నడిపిస్తుంది, ఇప్పుడు కూడా నడిపిస్తుంది. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ప్రతిపక్షాలు అడిగే క్వశ్చన్ లాగా ఉన్నాయి. అయితే ప్రతిపక్ష వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏ చిన్న ఇది చేసినా కూడా కవితక్క అట్లా చేసింది, కేసీఆర్ గారు ఇట్లా చేసిండు, కేటీఆర్ అన్న అట్లా చేసారు, ఇవే తప్ప వాళ్ళకి వేరే పని లేదు. ఇంకా పొద్దున్న లేచి వాళ్ళు ఏం చేసారు అనేది వాళ్ళకి కావాలి. వాళ్ళు ఇప్పుడు కవితక్క బతుకమ్మ ఆడలేదంటే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ ప్రశ్నకు నవ్వుతుంది. మా కవితక్క పొద్దులేసి ఆమె పండుగ సంబరాలలో ఆమె ముందుకు తెలుతుంటే కవితక్క అక్కడ కనపడలేదు, టీవీలో కనపడితేనే బతుకమ్మ ఆడినట్ట. అట్లా కాదు కదా, జనాలకు కనిపించే మాధ్యమే అది కాబట్టి డెఫినెట్ గా అది అడుగుతారు కదా. ఖచ్చితంగా బతుకమ్మ కవితక్క ఆడుతుంది. అందరూ కూడా తెలంగాణలో పండుగలు బ్రహ్మాండంగా ఈ బతుకమ్మ పండుగను చేసుకుంటున్నారు. ప్రతి మహిళ కూడా వాళ్ళ పుట్టింటికి వచ్చి ఈ యొక్క పండుగను 15 రోజులు దగ్గరుండి వాళ్ళు ఈ పండుగలో పాల్పంచుకోవడం జరుగుతుంది. అలాంటి డౌట్లు ఏమొద్దు. ప్రతిపక్షాలకు అసలు ప్రతిపక్షమే అనేది వాళ్ళే మా ముందు, ఇప్పుడు ఇంకా ముందు గతంలో ఉండేటి ప్రతిపక్షాలు ఇప్పుడు లేవు. ఎందుకంటే ప్రతిపక్షాలు అనేటి ఎవరో ఒకరిద్దరు వాళ్ళు ఎంత మంచి పని చేసినా గిట్టని వాళ్ళు ఈ ప్రతిపక్షం తప్ప ఇప్పుడు అలాంటి ఏం లేవు. కవిత గారు చాలా చక్కగా బతుకమ్మ ఆడుతున్నారు. ఇప్పుడు సద్దుల బతుకమ్మ రోజు ఖచ్చితంగా అక్క మనకు అందరితో పాటు మనతో పాటు పండుగలో పాల్గొని మహిళలు కూడా అందరూ సంతోషంగా అందరం కూడా తెలంగాణలో బతుకమ్మ పండుగను పాల్పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు కేబినెట్ మంత్రివర్గంలో మహిళా మంత్రుల నియామకంలో కవిత గారికి చోటు దక్కలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే బతుకమ్మ సంబరాలకు దూరంగా ఉందనే ఒక వ్యతిరేకత వినిపిస్తుంది సార్. దీనిపైన మీరు ఎంతవరకు అది నిజం, మీ అభిప్రాయం దానిపైన?
కవితక్క ఏ రోజు కూడా నాకు మినిస్టర్ పదవి కావాలని చెప్పేసి అడగలే. కేటీఆర్ అన్న ఏ రోజు కూడా నాకు మినిస్టర్ పదవి కావాలని అడగలే. కేసీఆర్ గారే గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక గడ్డి పోచతో సమానంగా పదవిని తీసేసి, వాళ్ళకి ఇప్పుడు కొత్త కాదు పదవులు అనేది ఒక అలంకరణ మాత్రమే. సమాజ సేవలో వారు ఎప్పుడు ముందుంటారు. గతంలో మంత్రి పదవులు ఇచ్చినా కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు ఈ యొక్క కేంద్ర మంత్రి పదవిని గడ్డి పోచతో సహా తీసి పక్కకు పడేసారు. వారికి ఎందుకండి పదవులు? వాళ్ళు సమాజ సేవ చేయడం కోసం ముందుకు వస్తారు. కవితక్క ఏ రోజు అడగలేదు. ఎంపీ గారు ఉన్నారు, ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చారు మన రాష్ట్రానికి వారి హయాంలో. మరి ఎంతో అభివృద్ధి చెందే దిశగా వారు ముందుండి నడిపించారు. మరి అలాంటి గొప్ప మనసున్న కవితక్క ఇవాళ నాకు ఈ పదవి కావాలని చెప్పేసి ఏ రోజు అడగదు కూడా. చూసారు కదండి, బంగారు తెలంగాణ కార్యక్రమంలో ఈ రోజు బతుకమ్మ పండుగ విశిష్టతలు కనకరాజ్ గౌడ్ గారు చాలా చక్కగా వివరించారు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.